సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. నా పేరు స్వర్ణ అనురాధ, మద్రాలపాడు గ్రామ సర్పంచ్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా గ్రామంను సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో 3.5 సంవత్సరాల్లో మేమేమీ పనులు చేయలేకపోయాము. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ టైంలో అయినా మాకు మా ఊర్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు సార్కి మేము విన్నపించాము. ముఖ్యంగా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, సిమెంట్ రోడ్లు, ఇంకా ఇళ్ల స్థలాలు లేనివి, ఇంకా ఎన్నో సమస్యలు మేము విన్నపించినప్పుడు సార్ అవన్నీ స్వీకరించి అవన్నీ నెరవేరుస్తారని మాకు హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కనీసం సామాన్యమైన నిధులు కూడా మాకు ఇవ్వలేదు. ఇచ్చే నిధులు మొత్తం తీసేసుకున్నారు. సో మేము ఈ 3.5 సంవత్సరంలో నేనేమీ పనులు చేయలేకపోయాను. కానీ ఈ 1.5 సంవత్సరంలో నేను పనులు చేస్తానని నమ్ముచు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అన్ని చేస్తానని మాకు హామీలు ఇచ్చారు. మాది మద్రాలపాడు గ్రామం, నావలపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఈ రోజున మా గ్రామానికి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి వచ్చారు. వారు వచ్చి అక్కడ స్టేజీ కట్టింది కూడా నా స్థలమే, మా ఇళ్ళ సమీపం. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో స్టేజీ మీద నేను ఎక్కి వారి సమక్షంలో 4 మాటలు మాట్లాడే విధానం నాకు ఉంటుందని నేను కళ్ళ కూడా ఊహించినటువంటి విషయం. వారు ఈ పరిపాలనకు వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా వారు 2-3 పనులు ఇమీడియట్ గా చెప్పి చేశారు. ఏదంటే పెంచిన విధానం ఒకటి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, ఇంకా వేరే రకాలుగా ఆయన అన్ని సర్దుకొని వస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వంలో అధోగతి పాలయ్యి డబ్బు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో కేంద్ర సహకారంతో, పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి వారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధానం మాకు చాలా నచ్చింది. ఈ 100 రోజుల్లో ఆయన చేసిన పనుల వల్ల మాకు ఆయన ఇంకా ముందు మాకు కావాల్సినటువంటి వనరులు పనులన్నీ చేసి పెడతాడనేటువంటి ఒక నమ్మకం కలిగింది. ఇది ఒక అపూర్వమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. నా వరకు నేను రాష్ట్ర సచివాలయమే నా ఇంటికి తరలి వచ్చినంత అనుభూతి కలుగుతా ఉన్నది. ఇంకా ఇంతకన్నా మేము ఏం చెప్పగలిగింది లేదు. మాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఆయన తోటి ఆయన చేస్తాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకు ఉంది. ఆదర్శ గ్రామంగా తీసుకున్నాడు. ఈ మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని అన్ని తీర్చిదిద్దుతానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ యొక్క ఛానల్ సందర్భంగా ఆయనకు మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం, మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మాది మద్రాలపాడు గ్రామం అండి. ఈరోజు మా గ్రామానికి మా నవ్యాంధ్ర రూపశిల్పి శ్రీ నారా చంద్రబాబు గారు మా గ్రామానికి ఇచ్చేస్తున్నారు. ఇది మాకెంతో ఆనందదాయకం ఉంది. సార్ మాకు హామీ ఇచ్చారు, మా ఊరిని మూల గ్రామం చేస్తానని చెప్పి మళ్ళా వస్తానని చెప్పారు. మా ఊర్లో కొంచెం సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, శ్మశానం, కరెంటు వైరింగ్, తర్వాత మెయిన్ మా ప్రాబ్లం తాగునీరు సమస్య అండి. వీటి గురించి మా గ్రామస్తులందరూ కలిసి సార్తో చెప్పడం జరిగింది, మా ప్రాబ్లం చెప్పడం జరిగింది. సార్ దాన్ని స్పందించి ఖచ్చితంగా చేయిస్తామని చెప్పారు. మాకంత ఆనందంగా ఉన్న విషయం మీద మేము చాలా సంతోషపడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో మన ప్రభుత్వం చాలా బాగుంది అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి రావటం ఎంతో మాకు చాలా అదృష్టం. మా గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దానికి ఒక మార్గం మాకు దొరికింది. మా గ్రామస్తులంతా కూడా అతి తక్కువ టైంలో చెప్పిన ప్రోగ్రాం గురించి గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేసి అధికారులకు సహకరించి ఆ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గ్రామ అభివృద్ధికి వారు ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేరుస్తారని చెప్పిన మాట కూడా మాకెంతో పూర్తిగా సంతృప్తిగా ఉంది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు స్వామి గారికి, రవికుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 100 రోజుల పాలన పూర్తి చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా నూతలపాడు నియోజకవర్గంలో భాగమైన మద్రాలపాడు గ్రామాన్ని
ఆకస్మికంగా రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా యంత్రాంగం కానీ ఇక్కడున్న నాయకత్వం కానీ అప్రమత్తం అయ్యి ఇంకా ప్రజలకి ఎన్నో మంచి పనులు చేయడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.